ఈరోజు మనం 2026వ సంవత్సరం కర్కాటక రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఎలాంటి అద్భుతమైన ఫలితాలను తీసుకురాబోతోంది? ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తులతో స్నేహం చేస్తే బాగుంటుంది? ఏ విషయాలలో మరింత పట్టుదలతో ఉంటే విజయం సాధిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 2026వ సంవత్సరం కర్కాటక రాశికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో, ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారు చేసే ప్రయత్నాలలో తిరుగులేని విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు మరియు అశ్లేష 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. మీ పేరులోని మొదటి అక్షరం హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అయితే మీరు కర్కాటక రాశికి చెందుతారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 11గా ఉండబోతోంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 7గా ఉంది. ఇక ఈ 2026వ సంవత్సరం కర్కాటక రాశి వారికి మంచి మరియు చెడు రెండూ కలిపి ఉండే సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ ఏడాది మీ జీవితంపై ముఖ్యంగా 3 గ్రహాల ప్రభావం ఉంటుంది. శనిగ్రహం మీ 9వ ఇంట్లో ఉంటాడు, ఇది అదృష్టాన్ని సూచిస్తుంది. రాహువు మీ 8వ ఇంట్లో ఉంటాడు, ఇది సమస్యలను సూచిస్తుంది. మరియు కేతువు మీ 2వ ఇంట్లో ఉంటాడు, ఇది డబ్బు లేదా కుటుంబాన్ని సూచిస్తుంది. గురుగ్రహం 2026 జూన్ వరకు మీ 12వ ఇంట్లో ఉంటాడు, ఇది ఖర్చులను సూచిస్తుంది. ఆ తర్వాత మీ సొంత రాశి అయిన కర్కాటక రాశిలోనికి వచ్చి అక్కడ చాలా బలమైన ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఈ 3 గ్రహాల వల్ల మీ జీవితంలో ఒకేసారి మంచి విషయాలు, చెడు విషయాలు జరుగుతున్నట్లుగా అనిపించి మీకు కొంచెం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యంగా 8వ ఇంట్లోని రాహువు మరియు 12వ ఇంట్లోని గురువు ప్రభావం వల్ల 2026 మొదటి 6 నెలల్లో మీకు డబ్బు విషయంలో మరియు మానసికంగా చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే జూన్ 2026 తర్వాత గురువు మీ సొంత రాశిలోనికి వచ్చి చాలా బలంగా మారటం అనేది మీకు ఒక పెద్ద వరం లాంటిది. ఇది మిమ్మల్ని చాలా సమస్యల నుండి, కష్టాల నుండి బయటపడేస్తుంది. ఇక ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశికి చెందిన వివిధ రంగాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాము. మొదటిగా మీ ఆర్థిక పరిస్థితి గురించి వివరంగా చూద్దాము. 2026వ సంవత్సరం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. సంవత్సరం మొదటి 6 నెలలు గురుబలం లేదు. పైగా గురువు 12వ ఇంట్లో ఉండటం వలన ఊహించని ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఈ ఖర్చులు ఎక్కువగా ఆరోగ్యం కోసం, కుటుంబ అవసరాల కోసం లేదా శుభకార్యాల కోసం కావచ్చు. అంటే డబ్బు చేతిలో నిలవదు. దీనికి తోడు 12వ ఇంట్లో కేతువు ఉండటం వలన మీరు మీ మాటల ద్వారా కుటుంబంలో డబ్బుకు సంబంధించిన గొడవలు తెచ్చుకుంటారు లేదా మీ పొదుపు మొత్తం కరిగిపోవటం చూసి ఆందోళన చెందుతారు. ఇక 8వ ఇంట్లో ఉన్న రాహువు ప్రభావం అత్యంత ప్రమాదకరమైనది. ఈయన అకస్మాత్తుగా వచ్చే నష్టాలను సూచిస్తాడు. మీరు ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రాదు. అలాగే మీరు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లేదా తెలియని వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. 2026లో ఆర్థికంగా ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. అయితే 9వ ఇంట్లో ఉన్న శని భగవానుడు మిమ్మల్ని పూర్తిగా పడిపోకుండా కాపాడుతాడు. ఈయన మీ వృత్తి ద్వారా స్థిరమైన, నెమ్మదైన ఆదాయాన్ని అందిస్తాడు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును మాత్రమే ఈయన మిగులుస్తాడు. జూన్ 2026 తర్వాత గురువు మీ రాశిలోనికి ప్రవేశించి ఉచ్చ స్థితి పొందటం వలన ఆర్థిక పరిస్థితి మెల్లగా కుదుట పడుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త ఆలోచనలు వస్తాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వస్తుంది. కాబట్టి 2026లో ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం. మొదటి 6 నెలలు పొదుపు, ఆ తర్వాతి 6 నెలలు పెట్టుబడికి అనుకూలం. ఇక వృత్తి వ్యాపారాలు చేసే వారికి 2026 ఒక అగ్ని పరీక్ష లాంటిది. 8వ ఇంట్లో రాహువు ఉండటం వలన వ్యాపారంలో నమ్మక ద్రోహులు, భాగస్వాములతో గొడవలు, చట్టపరమైన సమస్యలు లేదా ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువ. మీ వ్యాపార రహస్యాలు బయటకు పొక్కవచ్చు. ముఖ్యంగా మీరు చేసే వ్యాపారంలో ఏదైనా చట్టవిరుద్ధమైన పని లేదా పన్ను ఎగవేత వంటివి ఉంటే ఈ సంవత్సరం మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 9వ ఇంట్లో ఉన్న శని వలన వ్యాపారం నెమ్మదిగా నడుస్తుంది.
లాభాలు ఆశించినంతగా ఉండవు. ఇది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యంగా సంవత్సరం మొదటి భాగంలో 12వ ఇంట్లో గురువు ఉండటం వలన వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన ఫలితం కనిపించదు. అంతా నష్టపోయిందనే భావన కలుగుతుంది. కానీ మీరు ఇక్కడే ఓపిక పట్టాలి. జూన్ 2026 తర్వాత ఎప్పుడైతే గురువు మీ రాశిలో ఉచ్చబలం పొందుతాడో అప్పటి నుండి పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీ ఆలోచన విధానం మారుతుంది. వ్యాపారంలో కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. మీకు సమాజంలో గౌరవము, పలుకుబడి పెరుగుతుంది. మీ మాటకు విలువ వస్తుంది. దీనిని ఉపయోగించి మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కాబట్టి వ్యాపారస్తులు 2026 మొదటి సగంలో ఓపికగా ఉండి రెండవ సగంలో విజృంభించాలి. ఇప్పుడు ఉద్యోగం చేసేవారి గురించి, అందులోనూ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగుల గురించి వివరంగా తెలుసుకుందాము. మొదట ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కర్కాటక రాశి వారికి 2026 మిశ్రమంగా ఉంటుంది. 9వ ఇంట్లో శని సంచారం వలన మీకు స్థానచలనం సూచిస్తుంది. మీరు కోరుకున్న ప్రదేశానికి కాకపోయినా దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇది మీకు మొదట ఇబ్బందిగా అనిపించిన దీర్ఘకాలంలో మేలు చేస్తుంది. ఇక 8వ ఇంట్లో రాహువు ప్రభావం మీ ఆఫీసులో చాలా బలంగా ఉంటుంది. మీపై అనవసరమైన నిందలు, ఆరోపణలు రావచ్చు. మీపై అధికారులతో సంబంధాలు దెబ్బతినవచ్చు. ఆఫీస్ రాజకీయాలు మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తాయి. మీరు చెయ్యని తప్పుకు కూడా బాధ్యత వహించాల్సి రావచ్చు. ముఖ్యంగా డబ్బు లేదా ఫైల్స్కి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం మొదటి భాగంలో 12వ ఇంటి గురువు వలన మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రాదు. పైగా మీ శ్రమను ఇతరులు దొంగిలించే అవకాశం ఉంది. ఇది మీకు తీవ్రమైన నిరాశను కలిగిస్తుంది. కానీ జూన్ 2026 తర్వాత మీ రాశిలో గురువు ఉచ్చ స్థితికి వచ్చినప్పుడు మీ తలరాత మారుతుంది. అప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారే మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. మీ నిజాయితీ నిరూపించబడుతుంది. పై అధికారుల మద్దతు లభిస్తుంది. నిలిచిపోయిన ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి శుభవార్త వింటారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు మొదటి 6 నెలలు మౌనంగా ఓపికగా తమ పని తాము చేసుకోవటమే ఉత్తమమైన మార్గం. ఇక ప్రైవేట్ ఉద్యోగం చేసేవారికి 2026వ సంవత్సరంలో మిశ్రమంగా కష్టతరంగా ఉంటుంది. 8వ ఇంట్లో రాహువు, 12వ ఇంట్లో గురువు కలయిక చాలా ప్రమాదకరమైనది. ఇది ఉద్యోగం కోల్పోయే ప్రమాదాన్ని లేదా తీవ్రమైన ఒత్తిడిని సూచిస్తుంది. మీరు పనిచేసే కంపెనీల్లో అస్థిరత ఉండవచ్చు. మీ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోవచ్చు. లేదా మీకు అస్సలు సంబంధం లేని విభాగంలోనికి మిమ్మల్ని మార్చవచ్చు. మీ సహోద్యోగులే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో అంటే 2026 ప్రథమార్థంలో మీరు ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవటమే గొప్ప విషయం. కోపంతో లేదా ఆవేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసే నిర్ణయం అస్సలు తీసుకోకండి. ఎందుకంటే కొత్త ఉద్యోగం దొరకటం చాలా కష్టంగా ఉంటుంది. అయితే 9వ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని ఏదో ఒక రకంగా రక్షిస్తూనే ఉంటాడు. మీ నైపుణ్యాలు పెంచుకోమని, కొత్త విషయాలు నేర్చుకోమని శని మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. ఈ కష్టకాలంలో మీరు కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటే అది మీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. ఇక జూన్ 2026 తర్వాత మీ రాశిలో గురువు ఉచ్చ స్థితికి వచ్చినప్పుడు మీ విలువ అకస్మాత్తుగా పెరుగుతుంది. మీ ప్రతిభను గుర్తించి పెద్ద కంపెనీల నుండి మీకు మంచి ఆఫర్లు వస్తాయి. అప్పటి వరకు ఉన్న నిరాశ, నిస్పృహలన్నీ తొలగిపోయి మీ కెరియర్లో కొత్త మలుపు తిరుగుతుంది. జీతం విషయంలో కూడా ఊహించిన పెరుగుదల ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగులకు 2026 మొదటి భాగం పరీక్షా కాలం, రెండవ సగం విజయోత్సవ కాలం అని చెప్పుకోవచ్చు. 2026 నుండి 2027 వరకు కర్కాటక రాశి వారికి వివిధ రంగాలలో ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ మీ కృషికి తగిన గుర్తింపు లభించే సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ కాలం చాలా అనుకూలమైనది. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండటం వల్ల చదువులో ఎదురయ్యే సవాళ్లను, అడ్డంకులను మీరు విజయవంతంగా అధిగమిస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి మరియు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందే యోగం ఉంది. అయితే కొన్నిసార్లు అధిక శ్రమ వల్ల అలసట, ఏకాగ్రత లోపం వంటివి ఎదురు కావచ్చు. కాబట్టి విద్యార్థులు ఉద్యోగంపై శ్రద్ధ పెడుతూ అప్పుడప్పుడు విరామం తీసుకోవటం చాలా అవసరం. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ కాలంలో ఫలిస్తాయి. మార్చి 2026 సమయంలో కొంత జాగ్రత్త వహించినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగితే విజయం తప్పక మీ సొంతమవుతుంది. ఇక క్రీడారంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం ఎంతో ఉత్సాహాన్ని, విజయాన్ని అందిస్తుంది. గురుడి అనుగ్రహం వల్ల మీరు పోటీలలో శత్రువులపై విజయం సాధిస్తారు మరియు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది మరియు మీ పేరు ప్రఖ్యాతలు
నలుదిశలా వ్యాపిస్తాయి. సినీ రంగంలో, కళారంగంలో ఉన్న వారికి కూడా ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా మీడియా, కళలకు సంబంధించిన రంగాలలో పనిచేసే వారికి మే 2025 నుండి మంచి అవకాశాలు రావటం ప్రారంభమవుతూ ఉంటాయి. మీ సృజనాత్మకతకు, నైపుణ్యానికి తగిన గుర్తింపు లభించి ఆర్థికంగా కూడా లాభపడతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే నరఘోష, దిష్టివి వంటివి తగిలే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అనవసరమైన వివాదాలకు, మాటలకు దూరంగా ఉంటూ మీ పని మీరు చేసుకుపోవటం ఉత్తమం. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంది. ప్రజలలో మీకు ఆదరణ, మద్దతు పెరుగుతాయి. దీనివల్ల సమాజంలో మీ గౌరవం ఇనుమడిస్తుంది. రాజకీయ ప్రత్యర్థులపై పైచేయి సాధించి మీ లక్ష్యాలను చేరుకుంటారు. పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. అయితే శని ప్రభావం వల్ల విజయాలు నిదానంగా వచ్చినప్పటికీ అవి స్థిరంగా ఉంటాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆచితూచి అడుగు వేయటం మంచిది. ఇక వ్యవసాయం చేసే రైతులకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధర లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. అనేక మార్గాల ద్వారా మీకు ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే రాహువు అష్టమ స్థానంలో ఉండటం వలన ఊహించని ఖర్చులు లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. 2026వ సంవత్సరం కర్కాటక రాశి వారికి కుటుంబ మరియు వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైన మార్పును, పరీక్షా కాలాన్ని అందించే సంవత్సరం అని చెప్పాలి. మీ రాశి వారికి కుటుంబం అంటే ప్రాణం. చంద్రుడు అధిపతి కావటం వల్ల మీరు సహజంగానే ఎక్కువ అనురాగాన్ని, భద్రతను కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ముఖ్యంగా 2026 మొదటి 6 నెలలు గ్రహస్థితులు మీ సున్నితమైన బంధానికి కాస్త సవాళ్లను విసురుతాయి. ప్రధానంగా మీ అష్టమ స్థానంలో రాహువు సంచారం, అలాగే ద్వితీయ స్థానంలో కేతువు సంచారం వలన మీ కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. 8వ ఇంట రాహువు ఉండటం వలన వివాహిత జీవితంలో కొన్ని రహస్యాలు లేదా అనుమానాలు తలెత్తే అవకాశం ఉంది. మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల మీరు ఆందోళన చెందాల్సి రావచ్చు. వారికి సంబంధించిన పనుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. అలాగే 2వ ఇంట్లో ఉన్న కేతువు ప్రభావం వలన మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తెలియకుండానే కఠినంగా మాట్లాడడం లేదా ఇతరులు మీ మాటలను అపార్థం చేసుకోవటం జరగవచ్చు. ఇది చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో పెద్ద గొడవలకు దారితీయవచ్చు. మీ మాట, ప్రవర్తనపై మీరు చాలా నియంత్రణ పాటించాలి. ఈ సమయంలో మీరు ఎంత ప్రేమగా మాట్లాడినా ఆ ప్రేమను అవతలి వారు అర్థం చేసుకోలేకపోతున్నారేమో అని మీకు నిరాశ కలగవచ్చు. అత్తమామల వైపు నుండి వచ్చే సమస్యలు, ఆస్తి సంబంధిత విభేదాలు కూడా మిమ్మల్ని మానసికంగా బాధించవచ్చు. ఈ ఒత్తిడి కారణంగా 2026 మొదటి అర్ధభాగంలో మీరు మీ భాగస్వామితో మానసికంగా, శారీరకంగా దూరంగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. ఈ సమయంలో మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి జోక్యం రాకుండా చాలా జాగ్రత్త పడాలి. ఇతరులకు మీ వైవాహిక జీవితంలోని రహస్యాలను చెప్పటం అస్సలు మంచిది కాదు. 2026 జూన్ వరకు గురువు మీ వ్యయ స్థానంలో ఉండటం వలన ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలించకపోవచ్చు. దీనివల్ల డబ్బు వృధా అవుతుంది. అయితే ఈ 2026వ సంవత్సరం ఒక ముఖ్యమైన మలుపు తిరగబోతోంది. అదే జూన్ 2026 తర్వాత మీ రాశిలో గురువు ప్రవేశించటం మరియు అక్కడ ఉన్న ఉచ్చస్థితిని పొందటం. ఈ గొప్ప శుభ పరిణామం మీ కుటుంబ మరియు వైవాహిక జీవితంలోనికి ఒక కొత్త కాంతిని తీసుకువస్తుంది. గురువు మీ జన్మరాశిలో ఉండి తన శక్తివంతమైన చూపును నేరుగా మీ 7వ ఇల్లు, 5వ ఇల్లు మరియు 9వ ఇంటిపై ప్రసరింపజేస్తాడు. దీని ఫలితంగా అప్పటి వరకు ఉన్న అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతూ ఉంటాయి. వివాహితులకు మీ భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ బంధంలో పవిత్రత, ప్రేమ, నమ్మకం తిరిగి పెరుగుతాయి. మీ భాగస్వామికి ఆరోగ్యం మెరుగవుతుంది. మీరు ఒకరినొకరు క్షమించుకొని మీ వైవాహిక జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించే అవకాశం ఉంది. 2026 రెండవ సగం నుండి 2027 వరకు మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇక వివాహ యోగం కోసం చూస్తున్న కర్కాటక రాశి వారికి 2026 మొదటి సగం అస్సలు అనుకూలం కాదు. ఈ సమయంలో నిశ్చయమైన సంబంధాలు కూడా ఆగిపోవటం లేదా మోసపోయే ప్రమాదం ఉంది. వివాహం విషయంలో తొందరపడకుండా వాయిదా వేయటం మంచిది. కానీ జూన్ 2026 నుండి జూలై 2027 వరకు ఉన్న కాలం మీకు అత్యంత అనుకూలమైనది. మీ జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ వివాహ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి మీకు చాలా మంచి, ధర్మబద్ధమైన, విద్యావంతులైన భాగస్వామి దొరికే అవకాశం ఉంది. మీ వివాహం పెద్దల ఆశీస్సులతో శుభప్రదంగా జరుగుతుంది. ఈ సమయంలో కుదిరితే సంబంధం చాలా కాలం నిలకడగా
సంతోషంగా ఉంటుంది. మీకు మానసిక భద్రత, స్థిరత్వము లభిస్తాయి. సంతాన ప్రాప్తి గురించి చూస్తే 2026 రెండవ సగం నుండి 2027 వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు మీ రాశిలో ఉండి సంతాన స్థానంపై పూర్తి దృష్టిని ప్రసరించటం వలన సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇది తప్పకుండా శుభవార్త అందించే సమయం. ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేని వారికి కూడా దైవబలం వలన ఈ సమయంలో గర్భధారణ లేదా సంతాన ప్రాప్తి లభించే అవకాశం చాలా బలంగా ఉంది. మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉంటే ఈ శుభ ఫలితాన్ని త్వరగా చూడవచ్చు. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి మీ పిల్లల జీవితంలో 2026 రెండవ సగం నుండి గురువు వలన అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ పిల్లలు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు. వారి లక్ష్యాలను చేరుకోవడానికి మీరు వారికి తోడుగా ఉంటారు. రెండవ ఇంట కేతువు ఉన్న ప్రభావం వలన 2026 మొదట్లో మీరు మీ పిల్లలపై కొంచెం ఎక్కువ నియంత్రణ పెట్టి వారిని బాధ పెట్టవచ్చు. కానీ గురుబలం పెరిగిన తర్వాత మీరు వారిని అర్థం చేసుకుని ఒక స్నేహితుడిగా మసులుకుంటారు. మీ కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. దూరంగా ఉన్న బంధువులు కూడా మళ్ళీ మీ దగ్గరకు చేరుకుంటారు. మీ కుటుంబం మొత్తానికి సమాజంలో మంచి గౌరవం, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. 2026-2027లో కుటుంబంలో ఆర్థిక భద్రత పెరుగుతుంది మరియు మీ ఇంటికి సంబంధించిన కోరికలు కూడా గురువు అనుగ్రహంతో నెరవేరుతాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి 2026 మొదటి సగంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా దాటితే ఆ తర్వాత మీ వైవాహిక జీవితం, కుటుంబ జీవితం అత్యంత ఆనందంగా, అదృష్టకరంగా మారుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశివారి ఆరోగ్యం విషయానికి వస్తే 2026వ సంవత్సరం కర్కాటక రాశి వారి జీవితంలో ఆరోగ్యము మరియు మానసిక సంబంధాల విషయంలో చాలా ముఖ్యమైనది మరియు మిశ్రమ ఫలితాలను ఇచ్చే సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ ఏడాది మీ ఆరోగ్య విషయంలో మీరు చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రహాల సంచారం మిమ్మల్ని కొంచెం పరీక్షించే విధంగా ఉంది. కానీ అదే సమయంలో మిమ్మల్ని కాపాడే దైవిక రక్షణ కూడా చాలా బలంగా ఉంది. సంవత్సరం ప్రారంభం నుండి అంటే 2026 మే నెల వరకు దైవగురువైన బృహస్పతి మీ రాశికి 12వ ఇంట సంచరిస్తాడు. ఇది ఆరోగ్యపరంగా కొంచెం బలహీనమైన సమయం. ఈ వ్యయ గురువు ప్రభావం వలన అనవసరమైన ఆసుపత్రి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చిన్న ఆరోగ్య సమస్యే కదా అని మీరు నిర్లక్ష్యం చేస్తే అది పెద్దది కావచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు మానసిక ఆందోళన, నిద్రలేమి మరియు తెలియని భయం వంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు. కాళ్ళ నొప్పులు, కంటి సంబంధిత సమస్యలు లేదా సాధారణ నీరసం ఎక్కువగా ఉంటాయి. ఇదే సమయంలో చెడు స్నేహాల విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. 12వ ఇల్లు రహస్య శత్రువులను సూచిస్తుంది. అంటే మీతో స్నేహితులుగా నటిస్తూనే మీకు వెనుక నుండి హాని చేసేవారు బయటపడవచ్చు. ఈ కాలంలో స్నేహితులు మిమ్మల్ని డబ్బు సహాయం అడగవచ్చు లేదా వారి కోసం మీరు ఇతరులకు జామీను సంతకం పెట్టమని ఒత్తిడి చేయవచ్చు. దయచేసి 2026 మొదటి అర్ధభాగంలో డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీరు స్నేహం కోసం ఇచ్చే డబ్బు తిరిగి రాకపోగా మీరే అనవసరమైన చట్టపరమైన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. మిమ్మల్ని తప్పుడు మార్గాల్లో సులభంగా డబ్బు సంపాదించే స్కీముల వైపు మళ్లించే స్నేహితులకు పూర్తిగా దూరంగా ఉండండి. ఇక 2026 జూన్ నెల నుండి మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. గురు భగవానుడు మీ వ్యయస్థానం నుండి మీ సొంత రాశి అయిన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. దీనిని జన్మ గురువు అంటారు. ఇది ఒక రకంగా మీకు రక్షణ కవచం లాంటిది. మొదటి అర్ధభాగంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ అనారోగ్యం వచ్చినా మీకు చాలా మంచి వైద్యం అంది త్వరగా కోలుకుంటారు. మీలో మానసిక స్థైర్యము, ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. అయితే జన్మగురువు వలన కొన్ని కొత్త ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. కొలెస్ట్రాల్, లివర్ సంబంధిత సమస్యలు మరియు శీత సంబంధిత ఇబ్బందులు తలెత్తవచ్చు. దీనికి ప్రధాన కారణం గురువు వలన మీలో తినాలనే కోరిక పెరగటం, సుఖంగా ఉండాలనే సోమరితనం పెరగటం. కాబట్టి జూన్ తర్వాత మీరు మీ ఆహార నియంత్రణ మరియు వ్యాయామం విషయంలో చాలా కఠినంగా ఉండాలి. ఇదే సమయంలో స్నేహాల విషయంలో గురువు మీ రాశిలో ఉండటం వలన మీలో వివేకం, తెలివి పెరుగుతాయి. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అని మీరు సులభంగా కనిపెట్టగలుగుతారు. కానీ జన్మగురువు వలన మీలో కొంచెం గర్వం లేదా నాకే అంతా తెలుసు అనే అహంభావం కూడా పెరగవచ్చు. దీనివల్ల మంచి స్నేహితులు చెప్పే సలహాలను కూడా మీరు పెడచెవిన పెట్టే ప్రమాదం ఉంది. దయచేసి ఈ విషయంలో వినయంగా ఉండండి. మంచి సలహాను స్వీకరించండి. ఇక 2026 నవంబర్ చివరి వారంలో ఈ సంవత్సరంలోనే అత్యంత కీలకమైన మార్పు జరుగుతుంది. రాహువు మీ 8వ ఇంట్లోకి, కేతువు మీ 2వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఈ 2026 డిసెంబర్ నెల మొత్తం మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అష్టమ రాహువు ఆకస్మిక ఆరోగ్య సమస్యలను, వాహన ప్రమాదాలను లేదా వైద్యులకు కూడా అంతుబట్టని రోగాలను సూచిస్తాడు. ఇది చెడు స్నేహాలకు, నమ్మక ద్రోహులకు కేర్ ఆఫ్ అడ్రస్.
మిమ్మల్ని దారుణంగా మోసం చేసే స్నేహితులు మీ పరువుకు భంగం కలిగించేవారు ఈ సమయంలోనే తారసపడుతూ ఉంటారు. కాబట్టి నవంబర్ తర్వాత ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీ వ్యక్తిగత రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. అలాగే కేతువు 2వ ఇంట్లో ఉండటం వలన మీ మాట తీరు కఠినంగా మారవచ్చు. దీనివల్ల మీ మాటలతోనే కొత్త శత్రువులను, ముఖ్యంగా స్నేహితులతోనే విరోధాలను సృష్టించుకుంటారు. ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. కాబట్టి 2026లో మీరు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు: మొదటిది, ఆరోగ్యం విషయంలో ఏ చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు, ముఖ్యంగా సంవత్సరం మొదట్లో మరియు చివర్లో. రెండవది, ఆహార నియంత్రణ, వ్యాయామం, ధ్యానం మీ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. మూడవది, డబ్బు విషయంలో స్నేహితులతో ఎలాంటి లావాదేవీలు పెట్టుకోవద్దు. నాలుగవది, మీ మాటను అదుపులో పెట్టుకోండి. ఐదవది, వాహనాలు నడిపించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే జన్మగురువు యొక్క రక్షణ వలన 2026లో వచ్చే ప్రతి సవాలును మీరు అధిగమించి ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటారు. 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారు ఎదుర్కోబోయే సవాళ్లను అధిగమించడానికి మరియు శుభ ఫలితాలను పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కూడా తెలుసుకుందాము. 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ప్రధానంగా రాహువు, కేతువు మరియు శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, అనవసరమైన ఖర్చులు మరియు ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి, అలాగే జూన్ తర్వాత మీ రాశిలోనికి వచ్చే గురుబలాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి మీరు కొన్ని ముఖ్యమైన పరిహారాలను ఆచరించాలి. ముందుగా మీ మనసుకు మీ రాశికి అధిపతి అయిన చంద్రుడి ఆశీస్సులు పొందటం అత్యంత ముఖ్యం. దీనికోసం ప్రతి సోమవారం రోజున శివాలయంలో శివుడికి తెల్లని పూలతో లేదా మారేడు దళాలతో అభిషేకం చేయండి. వీలైతే ప్రతి సోమవారం ఉపవాసం ఉండటం లేదా కనీసం ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు మీలో అనవసరమైన ఆందోళన తగ్గుతుంది. అలాగే మీ కుటుంబ జీవితానికి మరియు మీ మాట తీరుకు ఇబ్బంది కలిగిస్తున్న కేతువు ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి ప్రతి మంగళవారం రోజున వినాయకుడిని ఆరాధించటం మంచిది. వినాయకుడికి ఉండ్రాలు లేదా బెల్లంతో చేసిన నైవేద్యం పెట్టి పూజిస్తే మీ కుటుంబంలో అపార్థాలు తొలగిపోతాయి మరియు మీరు కఠినంగా మాట్లాడడం తగ్గుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి లక్ష్మీదేవిని పూజించటం మరవకూడదు. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎర్రని లేదా తెల్లని పూలు సమర్పించి శ్రీ సూక్తం పారాయణం చేయటం వలన మీ ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనం నిలబడుతుంది. మీ అదృష్టాన్ని పెంచి నెమ్మదిగానైనా స్థిరత్వాన్ని ఇచ్చే శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటం చాలా ముఖ్యం. దీనికోసం ప్రతి శనివారం రోజున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి. పేదవారికి, వృద్ధులకు లేదా ఆశ్రమంలో ఉన్నవారికి మీ శక్తికి తగినట్టుగా నల్లని వస్తువులను దానం చేయండి. ఇది మీ కష్టాన్ని తగ్గిస్తుంది మరియు ఉద్యోగంలో వచ్చే అవాంతరాలను తొలగించేస్తుంది. ఇక మీ వైవాహిక జీవితం, ఆరోగ్యం మరియు ఆస్తికి ఇబ్బంది కలిగిస్తున్న రాహువు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి దుర్గమ్మను పూజించటం ఉత్తమమైన పరిహారం. ప్రతి అమావాస్య రోజున లేదా పౌర్ణమి రోజున దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి దుర్గా చాలీసా చదవటం వలన మీకు రక్షణ కలిగిస్తుంది. అలాగే మీ జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉండబోయే గురుగ్రహ బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రతి గురువారం రోజున శ్రీ మహావిష్ణువును లేదా మీ ఇష్టదైవాన్ని పసుపు రంగు పూలతో పూజించండి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు లేదా గురువులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయటం వలన గురువు అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ఇక సాధారణ జాగ్రత్తల విషయానికి వస్తే 2026లో మీరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం చాలా అవసరం. చిన్న విషయాలకే కోపం తెచ్చుకోకుండా ధ్యానం చేయటం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా ఇతరులకు అప్పులు ఇవ్వటం, ఇతరుల కోసం పూచీకత్తు సంతకం చేయటం వంటివి అస్సలు చేయవద్దు. ఏ విషయంలోనైనా కుటుంబ పెద్దల సలహా తీసుకోవటం మరియు ఏ విషయంలోనూ మొహమాటానికి పోయి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం వలన మీరు పెద్ద నష్టాల నుండి బయటపడతారు. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయటం వలన మీలో శక్తి పెరుగుతుంది మరియు మీ మనసుకు స్థిరత్వం లభిస్తుంది. ఈ పరిహారాలు, జాగ్రత్తలు పాటిస్తే 2026 సంవత్సరం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.